నమస్తే. ఈరోజు మనం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటుకుంటలో ఉన్నాం. మనతో పాటు సాధనేని సైదేశ్వరరావు గారు ఒక 17 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తున్నారు. మన రవి అబ్రేషన్స్ వాళ్ళు బంజారా 86 ఒక 2.5 ఎకరాలు రెండుంబావులో బంజారా 856 ఒక 2 ఎకరాలు వసుంధర 557 ఒక ట్రయల్ వెరైటీ కొద్ది సంఘం 858 కొంచెం ఇది సాగు చేశారు. ఇంకా వేరే రకాలు కూడా సాగు చేశారు. ఈ ఫస్ట్ కటింగ్ లో వచ్చేసి మన బంజారా 856 37 క్వింటాలు ఎర్రకాయ, ఒక 4 క్వింటాలు తాలుగా అయింది. మొత్తం 41 క్వింటాల్ వచ్చింది. ఇప్పుడు ఒక 40 క్వింటాల వరకు రెండో కటింగ్ లో దిగుబడి వస్తుందని సదేశ్వరరావు గారు చెప్తున్నారు. అతని మాటల్లో విందాం. సదేశ్వరరావు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇది రెండో కోత అండి బంజారా 856. ఎన్ని రోజులు అయిందండి ఇది కటింగ్ అయిపోయి? కటింగ్ అయ్యి ఒక వారం అవుతుంది. వారం రోజులు అయింది. ఎండిపోయింది, పూర్తి డ్రై అయింది. సెటిల్మెంట్ ఎండిపోయింది. అసలు లేట్ అయ్యి కొంచెం కోతలు ఎక్కువ కోస్తే ఎక్కువ ఇంకా దిగుబడి వచ్చే అవకాశం వచ్చింది అంటారు. ఇప్పుడు ఎంత విస్తీర్ణం మీద సాధ్యం కాదు. అది 17 ఎకరాలు సాగు చేయాలంటే ఒకళ్ళతో అయ్యేది కాదు. అయితే ఇప్పుడు 2 కోతలు చూపించారు. 2 కోతలు. 2 కోతల మీద ఓవరాల్ గా 2.5 ఎకరాల మీద ఎంత వచ్చిందండి? ఎకరానికి ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చేసి 35 దాకా వచ్చింది. 35 వరకు వస్తుంది. అదే ఎక్కువ విస్తీర్ణం కాబట్టి మీరు తక్కువ చెప్పలేకపోవచ్చు. 35 వరకు వచ్చింది అంటున్నారు. ఫస్ట్ కటింగ్ లో తాళ ఎంత అయిందండి? ఫస్ట్ కటింగ్ లో 4 క్వింటాల్ అయింది. 4 క్వింటాల్ తాళైంది. ఒక 37 క్వింటాల్ ఎర్రదైంది. అమ్మారా అండి? అమ్మలా ఏసీలో పెట్టి. ఈ రెండోసారి అండి? రెండోసారి కూడా ఈ రేట్లు అమ్ముతూ ఏసీ పోతుంది. ఈ తర్వాత తాళ అక్కడ కుప్ప కనిపిస్తుంది. అది 80 కిలోలు వద్దంటారా? అంటే మనకు 80 కిలోలు అయింది. ఇప్పుడు ఈ రాశిలో ఈ రాశి ఎంత అండి? ఇది ఒక ఎకరం చిల్లర ఉంటది. ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు కదా, అది కూడా ఏసీలో పెట్టి అది ఒక 20 ఉంటదా? అది ఒక 20 అవుతుంది. ఒక 50 ఇది 45 అది మధ్యలో ఇది కూడా. ఓకే. 2 క్వింటాలు తాళైద్దాం. 2 క్వింటాలు. ఓకే. అంతే. ఓవరాల్ ఎట్లా అనిపించిందండి? పర్వాలా. విత్తనం అయితే మనం పెట్టుకున్న దగ్గర ఎత్తున్నారా కానీ రేట్ అయితే మనం అమ్మలేదు కాబట్టి కరెక్ట్ గా ఏ రేట్ పోతుందని చెప్పలేము. అయితే యూట్యూబ్ లో చూసిన వాటిలో బంజారా అమ్మిన వాళ్ళకి కూడా చూసా. 20,000 21 ఉన్నప్పుడు 20,000 పోయింది. అది ఒక 2-3 వేలు పోతే పోవచ్చు. అంటే ఏం లేదండి, రెండాక కొంచెం ముడత వస్తుంది. తేజ రకమైన ముడత రావట్లే కొద్దిగా. మరి ఖమ్మం మార్కెట్ లో మరి ఫస్ట్ అయితే పోయినాయి అన్నారు. మరి ఎట్ట పోతే తెలియదు. 3,000 వరకు అయితే అటు ఇటు పడుతుంది. అది అయితే పర్వాలేదు. 15,000 అయితే పైన పాత కూలీలకు కానీ రైతుల దిగుబడికి కానీ నల్లికి కానీ తట్టుకోవడానికి అయితే పర్వాలేదు. మిత్రం అయితే వచ్చే సంవత్సరం వేస్తారండి వేరే ఎక్కువ ఎందుకుంటాం. కాకపోతే అన్నిట్లో కలిపి ఇది కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ప్లాన్ చేస్తాం. వసుంధర అంతేనా? ఇక అసలు ఎన్ని అది కూడా సేమ్ అసలు 30 అయితే గ్యారెంటీ వస్తాయి. ఓకే. Can anybody out there